సర్వశక్తి మిక్కిలి కృపగల దేవా, ఈ రాత్రి కాలంలో పాత సంవత్సరం గతించి ఒక నూతన సంవత్సరం మాకు ఇస్తూ ఉన్నావు. అందుకే నీకే స్తోత్రాలు. నూతన స్వభావాన్ని ఇవ్వాలి ప్రభు, నూతన ఆత్మనిచ్చి మాలో ఉన్న రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెని ఇస్తానని నీ ఆత్మను మా యందు ఉంచి నీ కట్టడలు అనుసరించేవారిగా, నీ విధులు గైకొనేవారిగా చేస్తున్నావు. ఈరోజు మీరు మాలో ఉండి నీ ప్రేమలో ప్రభు ఒక నూతన సంవత్సరంలో ప్రవేశించటానికి మా అందరికీ నీ కృప దాయిచ్చు. వచ్చిన వారందరూ నిరీక్షణ కలిగి వచ్చి ఉండగా, నిరీక్షణ ఆధారమైన నీవే, తండ్రివైన నీలో మేము, మాలో నీవు ఉండి నడిపించి మాయింపను. యేసు నామమును వేడుకొంచు నిలబడి నన్ను మరుగు చేసి మీరే మాట్లాడమని యేసు నామమును వేడుకొంచున్నాను తండ్రి. ఆమె. దయచేసి క్యాలెండర్లు ఉన్నాయి, సిద్ధంగా ఉన్నాయి కాబట్టి గమనించి తీసుకోండి. మంచిది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16లో దేవుడు లోకమును ఎంతో లోకాన్ని ప్రేమించడా, లోకంలో ఉన్న తన ప్రజలను ప్రేమించడా? లోకాన్ని. కానీ తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయన్ని, ఎవరైనా యేసుక్రీస్తు. 36వ వచనములో కూడా 3వ అధ్యాయం 36లో కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు అంటే లోబడని వాడు, విధేయుడు అంటే ఆయన మాట విననివాడు. జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును అని ఉంది. ఉగ్రత మన మీద నిలిచి ఉండటానికి కారణం దేవునికి లోబడనందువల్ల. అందుకే యాకోబు అంటాడు, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనములో, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోవును. మొదటి నుండి అపవాది పాపం చేస్తూనే ఉన్నాడు. పాపము చేయు ప్రతివాడు అపవాది సంబంధి. అపవాది క్రియలను లయపరచటానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడని యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో ఉంది. అపవాది క్రియలను లయపరచటానికి మనుష్య కుమారుడుగా యేసుని ఈ లోకానికి తన అద్వితీయ కుమారుని పంపించాడు. అంతేకాదు పాపములు తీసివేయటానికి ఆయన ప్రత్యక్షమయ్యాడట, వచ్చాడంటే యేసు. అపవాది మొదటి నుండి పాపము చేయువాడు గనుక పాపము చేయు ప్రతివాడు అపవాది సంబంధి. నేను ఊరుకోలేనండి, కోపం ఎక్కువ, తిడతానే ఉంటాను. నేను ఊరుకోలేనండి, కొడతానే ఉంటాను. నేను ఊరుకోలేనండి, సనుగుతానే ఉంటాను అనకూడదు. సనుగుడు సంశయాలు మాని జీవవాక్యం చేతబుచ్చుకొని లోకమంతటా జ్యోతుల వలె కనబడుతున్నారంట. ఎవరు అంటే బుద్ధిమంతులు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో బుద్ధిమంతులు ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారు. ఇక్కడ బుద్ధి జ్ఞానం అనుకుంటే, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనలో గుప్తమై ఉన్నాయట. బుద్ధి జ్ఞానం
యాకోబు 1:4 అంటాడు, మీలో ఎవనికైనా జ్ఞానము కొదువుగా ఉంటే అతడు దేవుణ్ణి అడగాలట. బుద్ధి కావాలన్నా దేవుణ్ణి అడగాలి. సొలొమోను అడిగితే దేవుడు ఇచ్చాడు, కానీ తర్వాత భ్రష్టుడయ్యాడు. అందుకే యేసు కుమారుడిగా జన్మించి సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు. దేవుని స్తోత్రం. తండ్రి అయిన దేవుడు సొలొమోనుతో చెప్పాడు, నీకు జ్ఞానం ఇస్తున్నాను, ఔశ్వర్యం సొమ్ము ఇస్తున్నాను. నీకు ముందు ఉన్న రాజులే కానీ తర్వాత పుట్టబోయేవారే కానీ నీకంటే గొప్పవాళ్ళు ఉండరని. కానీ యేసుక్రీస్తు సొలొమోను కంటే గొప్పవాడిని అన్నాడు. సొలొమోను ఎవరు ఇప్పుడు కీర్తించరో, కొనియాడరు. గొప్పవాడని, ప్రేమ స్వరూపి అని పొగడరు. సొలొమోను కాలంలో సొలొమోను చరిత్ర ముగిసింది. కొంతకాలంలో అతడు బ్రతికుండగానే భ్రష్టుడయ్యాడు. మనం భ్రష్టులు అవ్వకూడదు. భ్రష్టులు అవ్వటానికి కారణం అవిశ్వాసం. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసాన్ని బాగు చేస్తానని కూడా ప్రవక్త ద్వారా మాట్లాడాడు. భ్రష్టులు అయిపోతారట అవిశ్వాసులు, విడిచివేయబడతారట అవిశ్వాసులు. విశ్వాసులు అంటే దేవుని యేసుని గురించి వింటే విశ్వాసం కలుగుద్దట. క్రీస్తుని గురించిన మాట వల్ల. క్రీస్తు అంటే అభిషిక్తుడు, దేవుని చేత అభిషేకింపబడిన వాడు. రాజులు సౌలు సమూయేలు ద్వారా అభిషేకింపబడ్డాడు, దేవుడే అభిషేకించమన్నాడు. తర్వాత దావీదు కూడా అభిషేకించబడ్డాడు సమూయేలుతో. సౌలు అభిషేకం కొంతకాలమే. దావీదు పొందిన అభిషేకం తరతరాలు ఉండాలని దేవుడు కోరాడు. దావీదుకు శాశ్వత కృప చూపాడని యెషయా 55:3 అనేక పర్యాయాలు మనం చదువుకున్నాం. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు ఈరోజు వింటే మీరు బ్రతుకుతారు, మీతో నేను నిత్య నిబంధన చేస్తాను. ఇప్పుడు దావీదు అక్కర్లే నీ పక్కనే. నీవు దేవుని వాక్కు శ్రద్ధగా వింటే దీవెనలు ఇచ్చే దేవుడు. చెవియొగ్గి నా యొద్దకు రండి, వింటే బ్రతుకుతారు, నేను మీతో నిత్య నిబంధన చేయుదును. దావీదునకు చూపిన శాశ్వత కృప మీకు చూపుతాను అంటాడు. కృప అంటే మన జీవానికంటే అమూల్యమైనది. మనం జీవించున్నాం చూడు, తలబోటు రావచ్చు, జ్వరం రావచ్చు, కుష్టు, లేకపోతే ఏదో కుళ్ళు. లాజరు చనిపోతే 4వ దినం వాసన కొట్టొచ్చని వాళ్ళ అక్కలే చెప్పారు. దేవుని స్తోత్రం. కృషించిన దాన్ని నింపే దేవుని కృప ఆ జీవానికంటే ఉత్తమమైన చెప్పాడు యేసు మార్తతో. మార్త విస్తారమైన పనులు పెట్టుకుని తొందరపడుతున్నాం, అవసరమైనది ఒక్కటే, మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరుచుకున్నది అన్నాడు. మీరు దేవుని మాట శ్రద్ధగా వింటం ఉత్తమం అంటే. ఇంటికి పిలిచింది మార్త, మరి ఏమో ఆయన మాటలు పాదాల దగ్గర ఉండి వింటుంది శ్రద్ధగా. ఇదే మాట ద్వితీయోపదేశకాండం 28లో మోషేతో దేవుడు చెప్పాడు, మీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలని, ఆయన దృష్టికి ఇష్టమైన వాటిని చేయాలట. వినండి, శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైన చేస్తే ఐగుప్తీలు కలిగిన వ్యాధుల్లో ఏది మీకు
అని ఒక చోట చెప్పాడు మోషేతో. ద్వితీయోపదేశకాండంలో వింటే దీవెనలన్నీ నీ మీదకి వస్తాయి. బతుకున్న వాళ్ళు పొందుకుంటారు కదా. ఈ బ్రతుకు ఇది గొప్ప కాదు. దేవుడు దీవెన పొందిన వారు ధన్యులు. దేవుని స్తోత్ర. దైవ దీవెనలు పట్టణములో దీవెనకరంగా, పొలములో దీవెనకరంగా. మన పొలం అంటే సరిహద్దు తెలిసిపోద్ది అన్యజనులకి. సరిహద్దులో ఆ పొలం మన పొలం భేదం తెలుస్తుంది. నిజంగా గర్భఫలం కూడా, భూఫలం, నీ పశువుల మందలు, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవించబడతాయి. నీ గంప, పిండి పిసుకుని తొట్టె దీవించబడిన అంటే సమృద్ధిగా ఆహారం ఉంటుందండి. గంపలు కాదు, అక్కడ రొట్టెలు వేసేవారు. మా చిన్నప్పుడు అట్టల తద్దికి ఇంతంత బుట్టలు రొట్టెలు వేసేవారు. వాయినాలు ఇవ్వటానికి 11 మందికి కావాలి ఇవ్వాలి. అవి కాకుండా ఇరుక్కి పొరుక్కి ఒక్కొక్క వాయినం 11 అట్లు పంపాలి. వాయినాలు తీర్చాం మా అమ్మాయి కన్నా, అదొక గొప్ప. వాళ్ళు తిని ఎక్కువైతే పడైని. దేవుని స్తోత్రం. ఇదొక పంపకం. నిజంగా ఇవన్నీ లౌకికం. దేవుని ప్రజలు దేవుని వాక్యం శ్రద్ధగా వినటం వల్ల దేవుడు దీవిస్తాడట. దీవెనకరమైన వర్షాన్ని కురిపిస్తాడట. మీ పొలాల్లో చెట్లు చక్కగా ఫలాలు ఇస్తాయట. మీ చేలు చక్కగా పండుతాయట. ఇక ఇవన్నీ దీవెన పొందినప్పుడు ఉన్నత స్థితిలో ఉంటాం, పైవారిగా ఉంటామంట. దేవుని స్తోత్ర. కిందివారిగా ఉండవు, అప్పిచ్చేవారిగా ఉంటామంట, అప్పు చేసేవారిగా ఉండవు. ఇలా మోషేతో చెప్పిన దేవుడు, మోషే కంటే ఉన్నతమైన స్థితిలో మోషే దేవుని సేవకుడై ఉండి, పరిచారకుడై ఉండి, ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడట. యేసుక్రీస్తు ఇంటి పైన అధికారం కలిగి ఉన్నాడట. దేవుని స్తోత్రం. ఇంటిలో అంటే 20 లక్షల మందిలో సాత్వికుడుగా ఉన్నాడు. వాళ్ళని కొట్టించి వాళ్ళని తిట్టించి ఇలా కాదు, సాత్వికమైన మనస్సు కలిగి. భూమి మీద ఉన్న మనుషులందరిలో మోషే మిక్కిలి సాత్వికుడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో ఆయన చెప్పాడు. నిజంగా అన్న అక్క మోషే ద్వారానే మాట్లాడతాడా, మా ద్వారా యెహోవా మాట్లాడ్డా అన్నందుకు కోపం వచ్చింది. అందరి ద్వారా మాట్లాడింది వేరు. మోషే నోట దేవుడు మాటలు ఉంచాడు. మోషేని ప్రత్యేకంగా పిలిచాడు. దేవుని స్తోత్ర. ప్రధానులకైనా శిరస్సట, అధికారులకు కూడా శిరస్సట. కనుక దేవుడు అధికారులకి ప్రధానులకి శిరస్సు, సంఘానికి క్రీస్తు శిరస్సు. అంటే ఆలోచనకర్త. దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడతాడు. తాను సంకల్పించి బయలుపరచటానికి ప్రభు అయిన యెహోవా తన ప్రవక్తలైన సేవకులకు తెలియజేయకుండా భూమి మీద ఏ ఉపద్రవం కలుగజేయడు. కరోనా రాకముందు 18 సంవత్సరాల ముందు నాకు చూపించాడు. నిర్మానుష్యమైన రోడ్డులు, సైకిల్ కానీ, మోటార్ సైకిల్ కానీ, కార్లు కానీ, ఆటోలు ఏమీ తిరగవు. నిడదవోలు, తణుకు, ఏలూరు,
ఇవన్నీ కూడా రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు కూడా చూపించాడు. మేము ఆత్మతో సంచారం చేయవలసి వస్తుంది. దేవుడు ఆత్మతోనే తీసుకెళ్ళి చూపిస్తాడు, ఆత్మీయ నేత్రం. కనుక జ్ఞానుల కట మనోనేత్రాలు ఉంటాయి. అంటే ఇలా మీతో చూస్తానే మాట్లాడుతూనే ఉంటాం. దేవుడు మా కన్నులు తెరిస్తే దైవ దర్శనాలు చూస్తాం. మీరు ఇది వేరు. ఇప్పుడు మనకి సెల్లో మనం ఏదో వింటూ ఉంటాం. ఎవరైనా ఫోన్ చేస్తే మోగుద్ది, ముందు వాళ్ళకి ఎత్తు, వాళ్ళతో మాట్లాడారు. అలాగే దేవుడు కూడా ఆయన మాట్లాడాలంటే మీ అందరితో మాట్లాడే టైంలో కూడా ఆయన మాతో మాట్లాడతాడు. మా బ్రెయిన్లో ఫీడ్ అయిపోతాయి, మనస్సులో. అవి మర్చిపోదామన్నా మర్చిపోయే కాదు దైవ దర్శనాలు. మర్చిపోదామన్నా మర్చిపోయే కాదు. దేవుని వాక్కు కూడా అలాగే. మాట్లాడాలంటే మీ అందరితో నిజంగా యేసుక్రీస్తు పుట్టకముందే ప్రవక్తల ప్రవచనం, కన్యక గర్భవతి కుమారుణ్ణి కంటదే అని. నిజంగా అలాగే కన్యకతోనే మాట్లాడి గాబ్రియేలు దూత, దయాప్రాప్తురాలానికి శుభం అని చెప్పినప్పుడు ఆవిడ తొందరపడింది, శుభవచనం ఏంటో అని. కానీ భయపడొద్దు, దేవుని వల్ల నీవు కృప పొందావు. ఈ కృప నోవహు పొందాడు. భూలోకం దేవుని సన్నిధిలో చెడిపోతే, బలాత్కారంతో నిండుంటే, దేవుని కుమారులు నరులు కుమార్తెలు చక్కని వారని మనసొచ్చిన స్త్రీలను, కన్యకలను లేదు అక్కడ. అంటే ఎవరైనా చేసుకున్నాక కూడా ఇలా తీసిపోయేవారేమో కన్నుక ఆశించి. కనుక వివాహం చేసుకుంటే దేవుడు అందరినీ నాశనం చేయాలనుకున్నాడు. కానీ నోవహు దేవుని దృష్టిలో కృప పొందాడట. 6వ అధ్యాయం ఆదికాండంలో 8వ వచనం. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. కృప పొందాడట నోవహు. ఇప్పుడు మరియ కృప పొందింది. దేవుని వల్ల నీవు కృప పొందావు. దేవుని వల్ల కృప పొందిందట. ఆ పుట్టబోయే శిశువు పరిశుద్ధాత్మతో జన్మిస్తాడని, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడతాడని దేవదూతల ద్వారా ప్రకటించి దేవుడు మరియకు కుమారుడిని ఇచ్చాడు. దేవుని స్తోత్ర. కుమారుడిని ఇవ్వటమే కాదు, యుగ యుగాలు ఏలేవాడట. దేవుని స్తోత్ర. తన తండ్రి అయిన దావీదు సింహాసనం అతనికి ఇస్తాడు. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగాలు ఏళ్తాడట. దేవుని స్తోత్ర. వినండి, దావీదు అంటాడు 2వ సమూయేలుకు రాసిన గ్రంథంలో, సమూయేలు రాసిన 2వ గ్రంథంలో 23లో దావీదు చెబుతున్నాడు, మనుషుల్ని ఏలే ఒకడు పుడతాడని. అతడు కూడా చెప్పాడు, యాకోబు దేవుని చేత అభిషిక్తుడై. దావీదు రచించిన చివరి మాటలట వినండి. యెష్షయి కుమారుడగు దావీదు పలికిన దైవోక్తి ఇదే, యాకోబు దేవుని చేత అభిషిక్తుడై. ఎవరిని వెళ్తాడని చెప్పింది గాబ్రియేలు దూత? యాకోబు వంశస్థుల్ని యుగ యుగాలు వెళ్తాడట.
ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్న వాడు ధన్యుడని కూడా రాశాడు. యాకోబు ఎడారిలో పడుకున్నాడట. ఆ చోటి రాళ్లలో పొద్దుకోకటం వల్ల నిద్ర వచ్చింది. ఆ చోటి రాళ్లలో ఒక రాయి తీసుకుని తలగడగా పెట్టుకుని, అది కూడా మాకు వచ్చండి అనుకోవచ్చు, మేము ఎన్నోసార్లు విన్నామని. వింటే మీకు విశ్వాసం కావాలి. విశ్వాసం ఉంటే దేవునికి ఇష్టలైతే మీరు ఎలా ఉన్నా కళలో దర్శనాల్లో దేవుడు మాట్లాడతాడు. సంఖ్యాకాండం 12లో మీలో ప్రవక్త ఉంటే యెహోవానగు నేను దర్శనమిచ్చి కళలో అతనితో దర్శనం ప్రత్యక్షంగా, లేకపోతే కళలో మాట్లాడతాడట. దేవుని స్తోత్రం. ఎలా మాట్లాడతాడు? కళల్లో. యోసేపుతో మాట్లాడాడు. నీ మంచి స్వభావం, నీ అన్నలో నీకు సాగిలపడతారు, నీవు నిలుచుంటావు, నీ పన నిలుచుంటుంది, నీ అన్నల పనులు చుట్టూ సాష్టాంగ పడతాయి. కోపం వచ్చింది అన్నలకి. చూశాడు దేవుడు, మరొక కళ ఇచ్చాడు. 11 నక్షత్రాలు సూర్య చంద్రులు నా కాళ్ళకి సాష్టాంగపడి అన్నాడు. నక్షత్రం ఎక్కడో ఆకాశంలో ఉంటుంది. సూర్యుడిని ఎవరు చూడలేరు. వాళ్ళకి ఆశ్చర్యమైంది, కోపం వచ్చింది. ఆశ్చర్యం అవలే, పగ పుట్టింది. నువ్వు మమ్మల్ని వెళ్తావేట్రా, అమ్మని బాబుని మమ్మల్ని కూడానా అనుకుని. తండ్రి కూడా మందలించాడు. ఏంట్రా నీ కల్లో మీ అమ్మ నేను నీ అన్నదమ్ములు కూడా నీకు సాగిలి పడతావా అని. పడ్డారా లేదా? పడ్డారా? ఎందుకు అంటే దేవుడు నిలబెట్టిన వాడిని ఎవ్వడో పడగొట్టలేడు. గోతిలో పడగొడదాం అనుకున్నారు కానీ రూబేన్ అంటాడు, ఆడు మన రక్త సంబంధిరా, మన రక్త సంబంధి, మన తండ్రి కుమారుడు. ఏం చేయొద్దు, ఇక్కడున్న గోతులో పడేద్దాం, ఏ క్రూర మృగాల్లో తినేస్తే వెళ్ళిపోదాం అన్నాడు. తప్పించి తండ్రికి అప్పగించాలన్నాడు. ఇంకొకడికి ఇంకో ప్లాన్ వచ్చింది. అదిగో గుగ్గిలు అమ్మే వర్తకులు వస్తున్నారు గిలాదును, కనుక వారికి అమ్మేద్దాం. ఐగుప్తు నుంచి వచ్చిన వాళ్ళకి అమౌంట్ ఇస్తారు, డబ్బులు ఇస్తారు. నిజంగా 20 వెండి రూకలకి అమ్మారు. తీసుకుపోతే అక్కడ ఎట్టి పనులు చేయించుకుంటారు, పాలెత్తనం అని. ఏ గేదెల్లో ఆవుల్లో ఒంటిల్లో మేపిస్తారని కుయుక్తిగా. కానీ దేవుడు తీసుకెళ్ళిన యోసేపుని రాజు కంటే ఉన్నత స్థితిలో ఉంచాడు. రాజుకొక్క కలిచ్చేలకి కలవరం రావటం, ఆ రాజు శకునగాడిని గారడి విద్య గలవాడిని. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో రాజు పిలిచినట్టే పిలిస్తే ఆ దేశంలో ఎవ్వరు కూడా కలభావం చెప్పలేకపోయారు. కనుక పానదాయకుడు భక్షదాయకుడు జైల్లో ఉన్నప్పుడు యోసేపు చెప్పాడు కలభావం. తలుక్కును గుర్తొచ్చింది. 2 సంవత్సరాలు మర్చిపోయాడు. యోసేపు కల చెప్పాడు, 3 రోజుల్లో నీ తలెత్తి రాజు నీకు ఉద్యోగం ఇస్తాడు, ఈ భక్ష్యకారుడు తలెత్తి ఉరిదీస్తారు అలా చెప్పాడు. తనతో ఉన్న జైల్లో ఉన్నవాడికి ఒకడికి ఉరిదీశారు. వీడు రాజుకు గిన్నెందించేవాడు అయ్యాడు, ఉద్యోగస్తుడయ్యాడు. కానీ రాజుతో యోసేపుని గురించి చిన్న మాట చెప్పలేకపోయాడు. ఎవరు? పానదాయకుడు. కానీ దేవుడే 2 సంవత్సరాల తర్వాత రాజుని కదిలించాడు. దేవుని స్తోత్ర. రాజుకే అవసరం వచ్చింది.
మీరు లోకానికి వెలుగంటాడు. మన ఇంట్లో కూర్చుంటే కొంచెం కింద దీపంలా ఉంటుంది. దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండాలి. దేవుని సంఘములో సత్యానికి స్తంభాలుగా ఉండాలి. జీవము గల దేవుని ఆలయంలో మీరు ఎలా ఉండాలి? క్లాసుగా ఉండాలని కాదు. సత్యం అంటే దేవుని వాక్యానుసారమైన జీవితం కావాలి. వాక్యమే దేవుడని యోహాను గారు చెప్పాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని. ఇంకా ప్రవక్తలకి దేవుడు చెప్పుతూ మాట్లాడించేవాడు. కానీ యేసులో తండ్రే ఉండి మాట్లాడేవాడు. నన్ను చూసినవాడు నా తండ్రిని చూసినట్టే ఫిలిప్పుతో చెప్పాడు. నేను మాట్లాడే మాట నాది కాదు, ఆయనదే అన్నాడు, తండ్రిదే అన్నాడు. దేవుని స్తోత్ర. అందరినీ నోరుగా ఇర్మియాని, యెహెజ్కేలుని, ఆమోసుని, ఇంకా ఎందరో ప్రవక్తలను వాడుకున్నాడు. కానీ యేసును మాత్రం తన నోటిగానే ఉంచుకుని లోకస్తులతో మాట్లాడాడు. లోకంలో ఉన్న తన ప్రజలతో మాట్లాడాడు. అందుకే నిజంగా ఓ పాట రాసుకున్నాను. బోధకుడు అయ్యాడు ఆయన. భూలోకానికి వచ్చి ఏమయ్యాడు? బోధకుడు. అంత ప్రేమ, అద్భుతమైనది ప్రేమ, ఆశ్చర్యమైనది. దేవుడే దిగి వచ్చి బోధించాడు. ఆ ధర్మశాస్త్రం బోధించే వాడిని ప్రశ్నలు వేసి బాలుడై 12 ఏళ్ల వయసులోనే వాటికి జవాబు చెప్పాడు. తర్వాత ఆయన బోధిస్తుంటే విద్య లేని పాండిత్యం ఎక్కడ సంపాదించాడు అనుకున్నారు వాళ్ళు. విని ఆశ్చర్యపడ్డారు. ఆ యేసు ప్రభు పుట్టక ముందే వారు చెవులు తెరవబడలేదు. పుడతాడు అని నిరీక్షించారు. కానీ నిజ స్వరూపం క్రీస్తులో ఉందని వారు తెలుసుకోలేదు. క్రీస్తులో ఉందని నేను తెలుసుకున్నాను. మీరు తెలుసుకున్నారా? తెలుసుకోండి. దేవుని స్తోత్ర. క్రీస్తు పరలోకములోని భూలోకానికి దిగివచ్చి నరవతారిగా నరులతో సహవాసం కలిగి ఉన్నాడు కనుక యోహాను అంటాడు, మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడా ఉందంటాడు. తండ్రితో ఉన్నవారే కుమారుడితో ఉండగలరు. తండ్రి ఆజ్ఞలను ఆలకింపని వారు, నెరవేర్చని వారు కుమారుని మాట ఎలా వింటారు? అయినా దేవుడు లోకాన్ని ప్రేమించి ఆయన ప్రియకుమారుని లోకానికి పంపించాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. యోధా చెప్పాడు, తండ్రి అయిన దేవుని చేత ప్రేమింపబడి యేసు క్రీస్తునందు భద్రము చేయబట్టానికి పిలువబడ్డామంట. ఇప్పుడు యేసు క్రీస్తులో మనం భద్రం చేయబట్టానికి చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి మిమ్మల్ని పిలిచాడు.